పండుగ వాతావరణంలో జననేత జన్మదిన వేడుకలు 41వ వార్డులో 12 గంటలకు కేక్ కటింగ్ చేసిన కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ దంపతులు. మాజీ ముఖ్యమంత్రి జనహృదయ నేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 41వ వార్డులో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి 12 గంటలకు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ జగనన్న జన్మదిన వేడుకలంటే ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద పండుగ లాంటిదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలతో పాటు మహిళలు సంతోషంగా ఉండేవారన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనలో సంచలనాత్మకమైన మార్పులతో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. 41వ వార్డు నుండి తమ అధినేత పుట్టినరోజు వేడుక ప్రారంభం ఘనంగా కావాలన్న ఆకాంక్షతో స్థానిక ప్రజలు, కార్యకర్తలు కలిసి బాణాసంచాలతో ఈ పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ బర్త్డే మేము సెలబ్రేషన్ చేసుకుంటూ మా కార్యకర్తలు మేము అందరం కలిపి చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 1000 ఏళ్ళు ఆయన ప్రజల తాలూకు దివ్యులు పొంది లైఫ్లో వారి కుటుంబం అంతా సుఖశాంతి వర్ధిల్లాలని మా వార్డు తరఫునే కాకుండా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. ఆయన అన్ని అభివృద్ధి. ఈరోజు విజయవాడలో ఒక రిటర్నింగ్ హాల్ కట్టారు. ప్రతిదీ కూడా ఆయన ఒక లేడీస్కి, విద్యార్థులకి మంచి భవిష్యత్తుని తీసుకొచ్చారు. ఈరోజు పాఠశాలల్లో ప్రతి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ నేర్పించడానికి దాంట్లో ఆయన ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి తీసి పారేశారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, మళ్ళీ ఆంధ్ర ఆనందంగా ఉండాలి. ఇదే క్రిస్మస్ చెప్తున్నాను. మాకు బాగా క్రిస్టియన్స్ బాగా నమ్మకం. కంపల్సరీగా మా వార్డే కాదు, ఆంధ్రప్రదేశ్ 170 సీట్లు గెలిపించుకుంటే వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే మెయిన్ భయం. ఇప్పుడు కానీ ఏ కార్పొరేషన్ ఎలక్షన్ ఎట్టి ఓడిపోతారని భయం ఉంది. వాళ్ళు గ్యారంటీగా పెట్టరు తెలుసు. ఇది మాత్రం నిజం. పెడితే మాత్రం అన్ని కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళని కోరుకుంటూ మరి ఒకసారి జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు మా పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం జగనన్న బర్త్డేని. మరి అభివృద్ధి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రావాలి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం కూడా మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలి అంటే ఆయన ఉంటేనే అది జరుగుతుంది. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా 41 వార్డులో అందరం కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు అంతాను నిజంగాను ఆయన ఉంటేనే మాకు పండగ, జగనన్న ఉంటేనే. మెయిన్గాను జగన్ గారు ఉన్నప్పుడు ఆడవాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుతూ, ఎందుకంటే చేయూత అలా పథకాలు పెట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి కూడా ఆయన చేయూతలు ఇచ్చేవారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఒక వ్యాపారాలు చేసుకోవాలన్నా, వాళ్ళ అభివృద్ధి అవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మళ్ళీ మా ఆడవాళ్ళందరిలో కూడా ఒక ఉత్తేజం, మాలో ఒక కృషి అనేది మాకు వస్తూ ఉంది. కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ఈ 2029లో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.